హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నర్స్ క్లబ్. ఈరోజు పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోని తొలి మహిళా బస్ డిపో ప్రారంభం. దేశంలోనే మరియు ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద, అత్యంత పొడవైన, అత్యంత ఎత్తైన అనే టాపిక్స్ కనిపించాయంటే పేపర్లో. అవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇప్పుడు టాపిక్ చూద్దాం. దేశంలోని తొలి మహిళా బస్ డిపోను ఢిల్లీలో శనివారం ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ ప్రారంభించారు. సరోజినీ నగర్లో పూర్తి స్థాయి మహిళా సిబ్బందితో కూడిన దీనికి సఖీ డిపో అని పేరు పెట్టారు. ఇందులో డిపో మేనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా సిబ్బంది మొత్తం మహిళలే ఉంటారని, దీనికోసం మొత్తం 225 మంది సిబ్బందిని కేటాయించామని మంత్రి పేర్కొన్నారు. వీరిలో 89 మంది డ్రైవర్లు, 134 మంది కండక్టర్లు ఉన్నారని చెప్పారు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న మహిళలు రవాణా రంగంలోనూ తన హక్కులను పొందాలనే ఉద్దేశంతో ఈ డిపోని ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. నెక్స్ట్ టాపిక్, ప్రపంచంలో అతిపెద్ద పగడం ఎక్కడ కనుగొన్నారు ఏంటనేది చూద్దాం. ఏకంగా 100 అడుగులకు పైగా పొడవైన పగడాన్ని నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో సైంటిస్టులు గుర్తించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పగడం అని చెబుతున్నారు. 300 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ పగడం అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తుందని అంటున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రిస్టీన్ సీస్ ప్రోగ్రాంలో భాగంగా గత నెలలో సోలోమాన్ దీవుల్లో సముద్ర స్థితిగతులను అధ్యయనం చేయడానికి బయలుదేరిన సైంటిస్టులకు ఈ పగడం కనిపించింది. గతంలో అమెరికాలో సమోవాలో గుర్తించిన భారీ పగడం కంటే ఇది 3 రెట్లు పెద్దది కావడం విశేషం. అంతేకాదు, భూమిపై అతిపెద్ద జంతువైన బ్లూ వేల్ కంటే కూడా పొడవైనది. సాధారణంగా సముద్రాల అంతర్భాగాల్లో పగడపు దిబ్బలు ఏర్పడతాయి. ఈ దెబ్బల్లో చిన్న చిన్న పగడాలు కనిపిస్తాయి. కానీ నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో తాజాగా గుర్తించిన పగడం సింగిల్ కోరల్ కావడం గమనార్హం. కొన్ని శతాబ్దాలుగా దీని పరిమాణం పెరుగుతున్నట్లు గుర్తించారు. ఈ టాపిక్లో ప్రపంచంలో అతిపెద్ద పగడం నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో సైంటిస్టులు కనుగొన్నారని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్, భారత్కు తిరిగొచ్చిన కళాఖండాలు. 1440 పురాతన వస్తువులను అప్పగించిన అమెరికా. మధ్యప్రదేశ్లో చోరీకి గురైన అందమైన శిల్పం, 1960లలో రాజస్థాన్ నుంచి లూటీ చేసిన అమ్మవారి విగ్రహం తదితర 1400 పైగా పురాతన వస్తువులను భారత్కు అమెరికా అప్పగించింది. రాబోయే రోజుల్లో మరో 600 వరకు ఇలాంటివి రానున్నాయి. భారత్ కాన్సులేట్ జనరల్ మనీష్ కుల్హారీ, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ న్యూయార్క్ కల్చరల్ ప్రాపర్టీ ఆర్ట్ యాంటిక్వేట్స్ గ్రూప్ పర్యవేక్షకుడు అలెగ్జాండ్రా డి ఆర్మాస్ పాల్గొన్న కార్యక్రమంలో పురాతన వస్తువులను అప్పగించినట్లు మన్హాటన్ జిల్లా అటార్నీ ఆల్విన్ ఎల్ బ్రాగ్ జూనియర్ పేర్కొన్నారు. $1 కోటి విలువ గల 1440 వరకు పురాతన వస్తువులు భారత్కు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎగ్జామ్ పాయింట్లో ఈ టాపిక్ నుంచి, ఇటీవల ఏ దేశం నుంచి మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో చోరీ అయిన విగ్రహాలు సహా 1400 పైగా పురాతన వస్తువులను ఇండియాకు తీసుకొచ్చారని అడగవచ్చు. నెక్స్ట్ టాపిక్, శీతాకాల అతిథుల సందడి. పక్షుల కిలకిల రావాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులు. పెలికాన్, ఉల్లంకిలు, కింగ్ ఫిషర్లు సందడి చేస్తున్న పక్షులు ఎన్నో సంతానోత్పత్తి చేసుకుని మార్చిలో స్వస్థలాలకు పయనం. కొల్లేరులో విదేశీ పక్షుల కిలకిల రావాలు, రెక్కల సవ్వడి. శీతాకాలపు విడిది కోసం వేల మైళ్ళ దూరం నుంచి ఎగరొచ్చిన అతిథులు. రాష్ట్రంలో పక్షుల విహార కేంద్రాలు ఏ జిల్లాలో ఏవి ఉన్నాయో చూద్దాం. కొల్లేరు ఏలూరు జిల్లా, పులికాట్ సరస్సు నేలపట్టు నెల్లూరు జిల్లా, ఉప్పలపాడు గుంటూరు, తేలి నీలాపురం తేలికుంచి శ్రీకాకుళం, కౌండిన్య చిత్తూరు జిల్లాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 6 విమానాశ్రయాల అభివృద్ధి. సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి 1.92 కోట్ల విడుదల. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఎప్పుడు వివరాలు చూద్దాం. రాష్ట్రంలో కొత్తగా 6 విమానాశ్రయాల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి 1.92 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని, అన్నవరం, ఒంగోలు, తాడేపల్లిగూడెంలో విమానాశ్రయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిపాదించింది. 5 రోజుల విదేశీ పర్యటనకు మోదీ. 3 దేశాల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీ నుంచి బయలుదేరారు. తొలుత ఆయన నైజీరియాకు చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు
బోలా అహ్మద్ టినుబుతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. ఆ తర్వాత G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్తారు. అక్కడ వివిధ సభ్య దేశాధినేతలతో భేటీ కానున్నారు. 18, 19 తేదీల్లో రియో డి జనీరోలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు హాజరు కానున్నారు. 19న మోదీ గయానా చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు వెళ్తున్న ఆయన 21వ తేదీ వరకు అక్కడ ఉంటారు. నెక్స్ట్ టాపిక్ దూసుకుపోతున్న బిట్కాయిన్. ఫస్ట్ బిట్కాయిన్ అంటే ఏంటో చూద్దాం. బిట్కాయిన్ అనేది ఏ దేశానికి చెందని అంతర్జాతీయ ఊహాజనిత ద్రవ్యము. సాధారణంగా ప్రతి దేశానికి అధికారికంగా పేపర్ నోట్ల రూపంలో ఒక కరెన్సీ ఉంటుంది. ఇలాంటి భౌతిక రూపంలోని అధికారిక కరెన్సీకి ప్రత్యామ్నాయంగా అనేక డిజిటల్, వర్చువల్, క్రిప్టో కరెన్సీలు తెరపైకి వస్తున్నాయి. అలాంటి వర్చువల్ కరెన్సీ కోవకు చెందినదే బిట్కాయిన్ కూడా. ఇది తొలిసారిగా 2009 జనవరిలో బయటకు వచ్చింది. ఈ టెక్నాలజీని రూపొందించిన వ్యక్తి లేదా వ్యక్తులు ఎవరనేది ఇంతవరకు బయటికి రాలేదు. కానీ సతోషి నకమోటో అనే వ్యక్తి పేరును దీనికి ఎక్కువగా ఆపాదిస్తుంటారు. సాంప్రదాయ ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థలతో పోలిస్తే బిట్కాయిన్ ద్వారా జరిపే ఆన్లైన్ లావాదేవీల ఫీజులు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చూస్తే అత్యంత విలువైన క్రిప్టో కరెన్సీ బిట్కాయినే. ఇప్పుడు టాపిక్ చూద్దాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచాక అమెరికన్ డాలర్ కంటే వేగంగా క్రిప్టో కరెన్సీ విలువ భారీగా పెరుగుతోంది. అందుకు నిదర్శనమే బిట్కాయిన్ విలువ వారం రోజుల్లోనే సుమారు $15,000 పెరగడం అని బ్లూంబర్గ్ వారు చెబుతున్నారు. నవంబర్ 4 నుంచి నవంబర్ 11 మధ్య క్రిప్టో కరెన్సీలో పెరుగుదల డాలర్లలో ఇక్కడ గమనించవచ్చు. వృద్ధుల మానసిక ఆరోగ్యంపై భావోద్వేగాల ప్రభావం. ఎవరైనా తమ కష్టాల గురించి చెబుతున్నప్పుడు మన హృదయం బరువెక్కుతుంది. ఒక్కోసారి కళ్ళు కూడా చెమరుస్తాయి. దీన్నే మానసిక శాస్త్రవేత్తలు ఏమంటారంటే భావోద్వేగ సంక్రమణగా పిలుస్తారు. జలుబు ఇతరుల కంటే కొంతమందికి ఎలా వేగంగా అంటుకుంటుందో భావోద్వేగాలు కొందరు అలాగే వ్యాప్తి చెందుతాయని మాంట్రియల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు చెబుతున్నారు. సున్నిత మనస్కులు ఇతరుల భావోద్వేగాల విషయంలోనూ అలాగే ఉంటారని వారు పేర్కొంటున్నారు. ఇతరుల ముఖ కవళికలు, హావభావాలు చూసి కొంతమంది తమకు తెలియకుండానే స్పందిస్తుంటారని చెబుతున్నారు. నెక్స్ట్ టాపిక్ రాష్ట్ర పండుగగా కనకదాసు జయంతి. తన కీర్తనల ద్వారా సమాజంలోని అసమానతల్ని రూపుమాపి ప్రజల్ని చైతన్యపరిచిన ఆధ్యాత్మిక గురువు కనకదాసు జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నెల 18న ఆయన జయంతి నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేసింది. 18న రాష్ట్ర స్థాయిలో అనంతపురంలో కనకదాసు జయంతిని నిర్వహించనున్నారు. దీంతోపాటు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నిర్వహించాలని పేర్కొన్నారు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. నా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే like, share and subscribe my channel to reach more competitive aspirants. Thank you.